అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. ఆత్మీయుడైన ఒక యవ్వనస్తునికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అతనికి ప్రతిరోజు ప్రార్థించడం, వాక్యాన్ని చదవడం అలవాటు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా మోకరించి ప్రార్థించేవాడు. కానీ ఆర్మీలో చేరిన తరువాత అందరి ముందు మోకరించాలన్నా, బైబిల్ తెరవాలన్నా దానికి ఎంతో ధైర్యం కావాలి. అక్కడున్న సైనికులు రకరకాల విశ్వాసాలు కలిగి వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినవారు కావున తాను క్రైస్తవుడని తెలిస్తే వారేమనుకుంటారోనని అందరి ముందు బైబిల్ తెరిచి చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ కనీసం ఒక్క అధ్యాయమైనా చదవకుండా నిద్రపోవడం తనకు బహు కష్టమే. తన తోటి సైనికులందరూ నిద్రపోయిన తరువాత ఈ యవ్వనస్తుడు నెమ్మదిగా లేచి మోకాళ్ళూని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం తనలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వాక్యాన్ని చదివి ప్రార్థించాలన్న ఆశ తనలో భయాన్ని తీసివేయగా ధైర్యంగా తన అలవాటును కొనసాగించాడు. మరుసటి రోజు యథావిధిగా అందరూ నిద్రపోయిన తరువాత తన బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా ఇతని యొక్క ధైర్యాన్ని, సాక్షార్థమైన జీవితాన్ని గ్రహించిన మరొక ఆత్మీయుడు ధైర్యంతో లేచి తాను కూడా మోకరించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత మరొకడు లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఆ బ్లాకులో ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. కానీ ఎక్కడ ప్రార్థిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న భయంతో ఏ ఒక్కరూ ధైర్యంతో ప్రార్థించేవారు కాదు. ఎప్పుడైతే ఈ యవ్వనస్తుడు తన ఆత్మీయతను, సాక్ష్యాన్ని దాచుకోక తాను కలిగి ఉన్న విశ్వాసమును క్రియల్లో కనపరిచాడో అప్పుడు అనేక మందికి ప్రేరణ అయ్యాడు. ఒకవేళ ఆ ఆత్మీయుడు అందరి వలె తాను క్రైస్తవుడనని తెలిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే భయంతో తన ఆత్మీయతను దాచినట్లయితే మిగిలిన వారు ఆత్మీయులయుండి కూడా ఆత్మీయహీనులుగా మిగిలిపోయేవారు. మన ఆత్మీయత, విశ్వాసము, సాక్ష్యము, ప్రార్థనా జీవితము ఇతరులకు మాదిరికరముగా, సవాలుగా ఉండాలే కానీ క్రీస్తుని ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిలా జీవించకూడదు. నిన్ను చూసి ఎవరైనా నేనెందుకు అతని వల్లే అంత తగ్గింపు తత్వము కలిగి జీవించకూడదు, అతని వల్లే ఎందుకు నేను కూడా యథార్థముగా జీవించకూడదు, అతనిలా మృదువుగా మాట్లాడే నోరు నాకుంటే ఎంత బాగుండును, ఆమె వలె పరిశుద్ధముగా, పద్ధతిగా నేను జీవిస్తే ఎంత బాగుండును అనే విధముగా నీ జీవితము ఉంటే అది దేవునికి ఎంతో మహిమకరము, ఇతరులకు బహు దీవెనకరము. పైన చెప్పిన అంశంలోని కుర్రాడి వలె ఇతరులను ప్రభావితం చేసే జీవితము కొరకు నేడే ప్రార్థించు, ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీవనుకున్నది తప్పగా సాధించగలుగుతావు. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.